హాయ్ అండి. పొద్దున్నే ఆకలి వేస్తే గుర్తుకొచ్చే వంటకం రవ్వ కిచిడి. తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ కడుపుకి తేలిగ్గా ఉండి రోజంతా ఎనర్జీని ఇస్తుందండి. ఇలా సాఫ్ట్గా టేస్టీగా రావాలో టిప్పు ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. కొంచెం రెడ్డిష్గా వచ్చాక ఇప్పుడు దీంట్లో రెడీగా అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్నవిగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలండి. పొడవుగా కట్ చేస్తేనే ఆనియన్స్కి ఈ ఉప్మాలో టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో బీన్స్ ఒక 4-5 బీన్స్ని చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలండి. లైట్గా కొంచెంసేపు ఫ్రై చేసి బాయిల్ చేస్తాం కదా, తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుందండి. ఇప్పుడు పొటాటోస్ని కూడా చిన్నవిగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, వాటర్లో వేసి దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆఫీస్కి వెళ్ళడానికి ముందు 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గ్రీన్ పీస్ పచ్చబఠానీలు ఉంటే వేసుకోవచ్చండి. ఇది ఆప్షనలే, మన ఇష్టం. వేస్తే కిచిడి మరింత టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఫ్రై చేశాక దీంట్లో ఇప్పుడు టమాటోస్ని చిన్నవిగా కట్ చేసుకొని కలుపుకోవాలండి. అన్నిటినీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే తేలికగా జీర్ణమవుతుంది. దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ బాడీకి అందుతుందండి. చిన్నపిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఈ కిచిడి. ఇప్పుడు దీంట్లో 3 గ్లాసుల నీళ్లు కలుపుకోవాలి. అంటే 1 కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పుల నీళ్లు కలుపుకోవాలండి. ఇది ముగ్గురికి సరిపోతుందండి. ఈజీగా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. దీంట్లో కొంచెం పసుపు పొడి వేసుకొని కొంచెం బాయిల్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఓకేనా. దీంట్లో సీక్రెట్ టిప్పు ఇప్పుడు చెప్తానండి. వీడియోని మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా టిప్స్ని, రెసిపీస్ని మీకు ఇస్తూనే ఉంటానండి. ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వాలండి వాటరు. దీంట్లో ఇంగువ కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా వాటర్లో, అంటే వెజిటేబుల్స్ ఫ్రై అయినవి ఉడికినవి అనమాట. హాఫ్ ఉడికి ఉంటుందండి. ఇంకొక 2 మినిట్స్ పెడితే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికి మెత్తగా ఉంటుంది. సీక్రెట్ టిప్ ఏమంటే అసలైన కిటుకు ఇదే అండి. రవ్వ పోయడానికి ముందే 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే ఆ ఆయిల్లో రవ్వ ఉడికినప్పుడు సూపర్గా షైనీగా టేస్టీగా వస్తుందండి. రవ్వను వేయించిన అవసరం లేదండి. ఇట్లే పోస్తూనే మెల్లగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుందండి. రోస్టెడ్ రవ్వ అయినా పర్వాలేదు, మామూలు రవ్వ అయినా పర్వాలేదు. ముందుగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాటర్లో ఆయిల్ వేస్తాం కదా, ఆ ఆయిల్లోనే ఈ రవ్వ ఉడికిపోతుందండి. సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి. ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేశారంటే వెజిటేబుల్స్, రవ్వ అన్నీ కలిసి సూపర్గా రవ్వ కిచిడి రెడీ అయిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళే ముందు ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి టిఫిన్గా సూపర్గా సెట్ అవుతుందండి. ఇది బెస్ట్ సెలెక్షన్ అండి నన్ను అడిగితే. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా ఉందండోయ్, కొత్తిమీర చల్లి కరివేపాకు చల్లితే ఆ ఫ్లేవర్కి అందరూ వచ్చి డైనింగ్ టేబుల్లో కూర్చుంటారండి. అంత బాగుంటుందండి టేస్టీగా. ఒక్క ముద్ద చాలండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనికి పప్పుల పొడి బాగుంటుంది, కోకోనట్ చట్నీ బాగుంటుందండి. ఆ 2 రెసిపీల డీటెయిల్స్ మన వీడియోలోనే ఉంది. మన ఛానల్ని చెక్ చేశారంటే మీకు ఆ 2 వీడియోలు దొరుకుతాయండి. హోటల్ స్టైల్ లాగా ఉంటుంది, అమ్మ చేతి రుచిలో ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా షైనీగా టేస్టీగా ఉంటుందో.